హాయ్ అండి, నా పేరు జ్యోతి. సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి. పిల్లల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. నిన్న సాయంత్రం అంటే బుధవారం సాయంత్రం ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి అన్నాను కదండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. దగ్గర కూర్చుంటుంది కోచి పిల్ల. నిన్న మధ్యాహ్నం అయితే రాణి చంద్రమతి హాస్పిటల్కి అయితే నేను వెళ్ళానండి. అక్కడ కాకపోతే నేను వెళ్ళేటప్పటికి 5 అయిపోయింది, క్లోజ్ చేసేసారనమాట. ఉదయం రండి అని చెప్పారు. సరేలే ఇంక ఇంటికి వెళ్ళడం ఇది ఉయ్యాలో ఊగడం ఇది సెకండ్ టైం అనమాట. అలాగా నేను పక్కన చూపించాను కదా, వాళ్ళ డాడీ ఊపుతున్నారు. అది ముడసరిలో వెళ్ళినప్పుడు మేము అలవాటు చేసామండి. 2 years అయిందనమాట ఆ ముడసరిలో వెళ్ళి. అప్పుడు ట్రై చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎప్పుడూ అసలు అడగలేదు నన్ను. ఇక్కడికి డైలీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, 2 years నుంచి వస్తూనే ఉన్నాను, కానీ ఎప్పుడూ అడగలేదు. నా మీద కోపంతో ట్రై చేసింది. స్పెషల్ కిడ్స్ ఎక్కడున్నా ఊరికే తెలిసిపోద్దండి, ఈ ఉయ్యాలు ఊతున్న బాబు అదేనమాట. సో నేను అడిగాను ఆయన్ని. మా బాబు అయితే కాదండి, మా ఓనర్ వాళ్ళ బాబు. ఫిజియోథెరపీకి స్పీచ్ థెరపీకి నేను తీసుకెళ్తూ ఉంటాను, నేను డ్రైవర్ని. ఇక్కడ డైలీ తీసుకొచ్చి ఉయ్యాలు అది ఊపుతూ ఉంటానని ఆయనైతే చెప్పారు. మరి కొందరు తల్లిదండ్రులు బిజీగా ఉండడం వల్ల ఎవరికొకరికి అప్పచెప్తారు, అది వాళ్ళ పర్సనల్ విషయం అనుకోండి. కాకపోతే ఏంటంటే పేరెంట్గా తల్లి చూసుకుంటూ ఉంటే అండి త్వరగా చేంజ్ అనేది వస్తుంది అనమాట. మనకు తెలుస్తుంది కదా ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. వాళ్ళంటే వాళ్ళు చూసుకున్నది వేరు, మనం చూసింది వేరు. సో వాళ్ళ సంగతి పక్కన పెడదాం. సోనీ అయితే ఇలా మెట్లు ఎక్కి ఇలా వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఇంట్లో దగ్గర ఉన్న స్టెప్స్ అయినా అలా ఇది దిగుతావా అని చెప్పేసి అడిగాను. దానికైతే భయం, ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఇవాళ మొత్తం ట్రై చేసింది. ఇన్ని సంవత్సరాల్లో అదే. ఈ పార్క్ లో బర్డ్స్ సౌండ్స్ చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. మనం ఎంత గట్టిగా మాట్లాడినా కూడా మన వాయిస్ ఏం వినిపించదు. సో ఎంత న్యాచురల్గా బర్డ్స్ ఎంత బాగుంటుందో. నాకు చాలా ఇష్టం ఈ ప్లేసు. దీనికి కూడా ఇష్టం. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్దామని, తెన్నేటి పార్క్ దగ్గర బీచ్ కూడా ఉంటుంది కదా, సో ఇది అక్కడ ఉందన్నమాట ఎక్కువ ఇంట్రెస్ట్. హాయ్ చెప్పు. అక్కడ నా మీద కోపంతో ఇలా ట్రై చేసిందండి. ట్రై చేసింది. స్టడీ ఇడ్చుడు 1 2 3 పాకై ఓయ్ అనొచ్చాయి. దా అలాగే జారు కిందకి వదిలేదా రా. ఒక్కసారి జారింది కదా, నేను ఆ పక్కన ఉన్నాయి కూడా జారుతానని చెప్పేసి అనమాట. ఆ స్టెప్స్ అలా పట్టుకుని ఎక్కడము, దానంతటికి అదే జారడము లైఫ్లో ఫస్ట్ టైం అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేశానంటే అది హ్యాపీగా ఫీల్ అవుద్దని. దాన్ని చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా అసలు అది జారడం నేను కళ్ళతో చూస్తానా అని అనుకున్నా. ఇక్కడికి ఎన్నిసార్లు తీసుకొచ్చాను. 2 years నుంచి మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాను. ఎప్పుడూ ట్రై చేయలేదండి, అస్సలు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. అయితే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా షార్ట్స్ తీస్తూ ఉంటుంది. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు కూడా పాటలే, డాన్సులు చేయడమో యాక్టింగ్ చేయడమో చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చి ఎప్పుడూ ఆడుకోలేదు. అది వాళ్ళు కూడా నేర్చుకునే టైం ఒకటి వస్తుంది అంటారు కదా, అది ఇదేనేమోనండి. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఎక్కడం, ఈ స్టెప్లో ఇది పట్టుకుని ఇది ఒకటి కాళ్ళు వేసుకుంటా ఎక్కడం. ఇటు కుదరదు. ఇదేమో బ్రిడ్జ్ లాగా, ఇటు బ్రిడ్జ్ లాగా ఇలాగా వచ్చి అలా ఎక్కి అటువైపుకి రావడం. అది మళ్ళీ ఇటువైపు నుంచి ఏమో జారడం అన్నమాట. ఇటువైపు నుంచి ఒకటి జారడం, ఇలాగ వచ్చి ఇటు అక్కడే ఉంచు, అక్కడే నుండి పట్టు. మళ్ళీ ఇంకోటి ఏంటి, గొట్టం లాగా ఉంది కదా, ఈ పైపు లాగా ఈ హోల్ గొట్టంలో నుంచి వచ్చితే ఇదిగో పిల్లలు ఇందులో నుంచి ఈ గొట్టంలో నుంచి అలాగా జారి ఇలా కిందకు పడడం. ఇది ఈ బ్లూదేమో ఆ పైనుంచి, ఆ బ్లూది ఆ పైనుండి ఎక్కి ఇలా జారుకుంటా 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 అటు కిందకు వచ్చేయడం. రా నువ్వు కిందకి రా, కిందకి రా, రావాలి. అసలు అబ్బా, ఈ పిల్లలు తిరగడం చూసింది, నేను కూడా తిరుగుతాను. సర్లేమని కూర్చోబెట్టాను. ఇంకా హ్యాపీనెస్ అయితే అంతా ఎంత కాదు. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో. ఎప్పుడూ ట్రై చేయలేదు దాన్ని, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. ఒక్కొక్కటి దానంతటికి ఇంట్రెస్ట్తో అదే ట్రై చేస్తూ ఉండడం వలన దానికి హ్యాపీగా అనిపించింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి.
ఫస్ట్ టైం కదా, అది అసలు ఇంట్రెస్ట్తో కూర్చుంటుందని నేను అనుకోలేదు. చూడు, ఇప్పుడు భయపడుతూ ఉంటుంది, ఇప్పుడు అసలు అడగదు. చుక్కు చుక్కు అను, డుగ్ 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 అను గుర్రాన్ని, ఆ డగ్ 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 డగ్. చెప్తాను అదైనా అంతే. ఆహా, హార్స్ వెళ్ళిపోతుందండి, హార్స్ వెళ్ళిపోతుంది, హార్స్ ఏ ఊరు వెళ్ళిపోతుంది, హార్స్. సారీ, అవి వీలైంది ఎగ్జిబిషన్లో హార్స్ లాగా. ఎగ్జిబిషన్లో హార్స్. ఎగ్జిబిషన్లో అనగానే ఎంతగా ఎగ్జైట్మెంట్ అయిపోయి హ్యాపీగా అరిచింది చూసారా. ఎగ్జిబిషన్లో ట్రై చేద్దాం అనుకుంటుంది, కానీ దానికి భయం, స్పీడ్గా తిరుగుతాయి కదా అవి. సో అందుకని చిన్నప్పుడు 1-2 సార్లు ట్రై చేసాం కానీ ఎప్పుడు ఎక్కలేదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి. చాలా కష్టపడి చేయాలి, స్పెషల్ కిడ్స్ ఉన్నప్పుడు మాత్రం. అది మాకు మాత్రమే తెలుసండి. నమ్మకం ఉంచుకోండి, పిల్లల్లో తప్పకుండా మార్పు వస్తుంది. మనం ట్రై చేస్తూ ఉండాలి, మన ప్రయత్నాన్ని అయితే మాత్రం మనం మానకూడదండి.